హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. నిమజ్జనం సాగే రూట్లలో సీసీ కెమెరాల ద్వారా భద్రత రెట్టింపు చేశారు. ఇప్పటికే నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు గణనాథుడు. మహా వేడుకకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 5 నుంచే నిమజ్జనాలు మొదలయ్యాయి. నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణపతి ఇక సెలవంటూ తరలి వెళుతున్నాడు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇవాళ ఒక్కరోజే 50,000 వినాయక విగ్రహాలు నిమజ్జనోత్సవంలో పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. నిమజ్జనం సాగే ప్రధాన రూట్లతో పాటు 18 చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. ప్రధాన ఊరేగింపు జరగనున్న రోడ్లపై ఫ్లైఓవర్లను మూసివేశారు. నగరంలో అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి తొలిసారి ఉదయాన్నే బయలుదేరుతున్నాడు. భద్రత కోసం కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలను భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ పారామిలిటరీ బలగాలను మోహరించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్లకి పరిమితం చేశారు. నిమజ్జనానికి వచ్చే బస్సులకు నిర్దేశిత ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. నిమజ్జన ర్యాలీ నిర్వహించే ప్రదేశాల్లో 2,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని, ఆ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేశామన్నారు డీజీపీ. నిమజ్జన కార్యక్రమంలో ఉదయం 5 గంటల నుండే ఈ క్రేన్స్ అనేది ఆపరేషన్లో ఉంటాయి. 100% అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు. అట్లాగే పోలీస్ శాఖ, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల వారు కూడా డ్యూటీలో ఉంటారు. విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని పలు చోట్ల చెరువులను సిద్ధం చేశారు. సరూర్ నగర్, సఫిల్గూడ, యదులాబాద్, ఇమాంగూడ, ఇబ్రహీంపట్నం, చర్లపల్లి, హస్మత్పేట్, అల్వాల్ చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కమిషనరేట్ పరిధిలో సుమారు 5,000 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశించారు పోలీసు అధికారులు. వినాయక నిమజ్జనం సందర్భంగా జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇవాళ సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టికి బదులు నవంబర్ 12 రెండవ శనివారం పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఖైరతాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అతిపెద్ద గణనాథుడు. మరి గణనాథుడు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ మమత అందించడానికి సిద్ధంగా ఉంది. అలాగే ముందుగా మనం హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అనగానే గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డు వేలం. బాలాపూర్ లో ప్రస్తుతం గణేశుడు ఎలాంటి పూజలు అందుకుంటున్నాడు, అసలు పూర్తి వివరాలు అక్కడ నుండి అందించడానికి మా కరెస్పాండెంట్ దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, ఓవర్ టు యు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. భాద్రపద శుద్ధ చవితితో 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇక నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ మనము హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మారుమోగిపోతూ ఉంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేశులందరూ కూడా నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం బాలాపూర్ లో ఉన్నాం. ఖైరతాబాద్ అంటే భారీ గణనాథుడు ఏ విధంగా గుర్తుకొస్తూ ఉంటాడో, బాలాపూర్ అనగానే బాలాపూర్ గణేశుడి కంటే బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డూకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా అంటే విశ్వ మానవాళంతా కూడా ఎంతో ఉత్సుకతతో, ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే గణేశుడి యొక్క లడ్డు ఏ విధంగా ఉంటుంది అన్నది, వేలంపాట ఎంతవరకు ఉంటుంది అన్నది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ప్రస్తుతము ఈ రోజు 5:30 గంటల సమయంలో ఈ ఉత్సవ కమిటీ సభ్యులు మొట్టమొదటి పూజను నిర్వహించిన తర్వాత, మొట్టమొదటిసారి స్వామికి గణేశుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ గణేశుడు శోభాయాత్ర పూర్తి చేసుకొని 9 నుంచి 10 గంటల మధ్యలో ఇక్కడ వేలం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ వేలం పాట అనేది ఇక్కడ మొట్టమొదటి సంప్రదాయంగా వస్తుంది. దాదాపు భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేష్ ఉత్సవాలు 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇతిహాస పరంగా, చారిత్రక పరంగా చూసుకుంటే, ఇతిహాస పరంగా భాద్రపద శుద్ధ చవితి విఘ్నాలకు అధిపతి అయినాడు కాబట్టి విఘ్నేశ్వరుడికి ఆ రోజు పూజ నిర్వహించడం మనకు ఇతిహాస పరంగా మనకు తెలిసిన విషయం. కానీ చారిత్రక పరంగా చూసుకుంటే గనక 1894 సంవత్సరంలో
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ యొక్క సంకల్పం పునే వ్యాప్తంగా ఉన్నటువంటి యువతనందరినీ జాగృతం చేసి అక్కడ సమైక్య గణేష్ ఉత్సవ మండపాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు జాతీయ సమైక్యతకు అందరినీ ఒక్కతాటి మీద నిలిపేందుకు ఈ యొక్క గణేష్ ఉత్సవాలను ఒక వేదికగా చేసుకున్నారని చెప్పొచ్చు. ఇది చారిత్రకంగా ఉన్నటువంటి నేపథ్యం. ఒక రకంగా చూసుకుంటే గణేష్ ఉత్సవం అంటేనే ఒక సామాజిక వారోత్సవంగా చెప్పుకోవచ్చు. కులమతాలకు అతీతంగా యువతంతా ఒక చోట చేరి 9 రోజుల పాటు అందరూ కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. నిమజ్జనం ఉత్సవంలో అందరూ పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం మనం బాలాపూర్ లో ఉన్నాము. ఇది హైదరాబాద్ కు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహేశ్వరం మండలంలో ఉంది. ముఖ్యంగా బాలాపూర్ అంటే ఒక మారుమూల ప్రాంతంగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే తెల్లవారుజామున వచ్చేటప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయంగా విశ్వనగరంగా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ కూడా పల్లె వాసనలు అనేవి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే లోపలికి వచ్చేటప్పుడు అంత గ్రామీణ వాతావరణం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాగే పశు సంపద ఇక్కడంతా కూడా ఒక పల్లె వాతావరణం కనిపిస్తుంది. కానీ ఒక కట్టడిగా ఉంటారు ఇక్కడంతా కూడా. ఈ గణేష్ ఉత్సవాలను ఏర్పాటు చేయడంలో ఈసారి కొంత వైవిధ్యం కనబడుతుంది. అంటే శ్రీశైల మల్లన్న స్వామిని తలపించే విధంగా ఇక్కడ ఒక సెటప్ ని ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారిని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా నిమజ్జనానికి ముందు తీసివేయడం జరిగింది. కొద్ది నిమిషాల ముందే మొదటి పూజ నిర్వహించుకున్న తర్వాత ట్రాలీ మీద తరలిస్తున్నారు. ఆ ట్రాలీ దాదాపు 2000 పైన బరువును మోయగల ట్రాలీ. ఇప్పుడే స్వామివారిని మనం చూస్తున్నాం విజువల్స్ లో. స్వీట్స్ అక్కడ ఉన్నటువంటి లడ్డు మనం చూస్తే గనక ఇక్కడ బాలాపూర్ లడ్డు అంటే కేవలం అది ఒక తీయని మిశ్రమంగా పంచదార శనగపిండితో చేసిందిగా కనిపించవచ్చు. కానీ అచంచల భక్తి విశ్వాసాలకు అపారమైన భక్తి కలిగిన వాళ్ళకి మాత్రం అది బంగారు లడ్డు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ లడ్డూను వేలంపాట ద్వారా తీసుకుంటారో ఆ లడ్డు వాళ్ళకి సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగజేస్తుంది. వ్యవసాయమే కాదు, బావిలో వేస్తే నీరు కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే భూగర్భ జలాలన్నీ కూడా ఉబికి వస్తాయని ఒక ప్రగాఢ విశ్వాసం. మనం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది వేలంపాట ద్వారా ఈ లడ్డూను తీసుకున్న వాళ్ళని మనం అడగడం జరిగింది. 450 రూపాయలు కొలను మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్య రైతు, కొత్తిమీర వ్యాపారం చేసేటువంటి ఒక సామాన్య రైతు సంకల్పమే ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ లడ్డూకు ఇంత ప్రఖ్యాతి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. శోభాయాత్ర నిర్వహించుకున్న అనంతరం ఈ బాలాపూర్ గణేశుడు మరి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి బొడ్డురాయి సమీపంలోకి 4 వీధులు కలిసే బొడ్డురాయి సమీపం దగ్గర ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది. మనం చూడొచ్చు 450 రూపాయలతో మొట్టమొదట కొలను మోహన్ రెడ్డి దీన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 6 సార్లు ఆయన ఈ ఆక్షన్ ద్వారా ఈ యొక్క లడ్డూను సంగ్రహించడం జరిగింది. మొట్టమొదటి 1994లో కొలను మోహన్ రెడ్డి, 95లో అదే కొలను మోహన్ రెడ్డి, అలాగే 96లో కొలను కృష్ణారెడ్డి. అంటే కొలను బ్రదర్సే చాలా సంవత్సరాలు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే స్థానికేతరులు చాలా తక్కువగా ఇందులో పాల్గొంటూ ఉంటారు. ప్రవేశ రుసుము 500 రూపాయలు ఉంటుంది. స్థానికేతరులో చూసుకుంటే గనక 2009లో సరితానామే చేజిక్కించుకోవడం జరిగింది. అలాగే 2015 చూసుకుంటే కల్లం మదన్ మోహన్ రెడ్డి 10,32,000 రూపాయలకి ఇది చేజిక్కించుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 94లో 450 రూపాయలు, 95లో 4,500, 96లో 18,000, అలాగే 97 వచ్చేసరికి 28,000. తర్వాత ఈ లడ్డూకి ఇంత క్రేజ్ ఎందుకు పెరిగిందంటే 2004లో 2,10,000 పోయినది. 2005, 2006, 2007, 2008, 2009 వచ్చేసరికి రియల్ ఎస్టేట్ భూమి విపరీతంగా పెరిగింది. మహేశ్వర మండలం కోకాపేటలో భూములన్నీ కూడా ఆకాశాన్ని అంటాయి. ఆ సమయంలో ఈ లడ్డు వేలం ద్వారా సంగ్రహించుకున్న వాళ్ళు లక్షలు పెట్టి ఈ లడ్డూని చేజిక్కించుకోవడం జరిగింది. చాలా మంది లడ్డూని ఎవరైతే వేలంపాట ద్వారా చేజిక్కించుకున్నారో వారితో మనం చాలా సార్లు మాట్లాడాం. అప్పుడు వారు చెప్పేది ఒకటే, మాకు ఒక భక్తి భావము, మాకు ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతోనే ఆ లడ్డూని మేము చేజిక్కించుకుంటాము. అది మా పంట పొలాల్లో అలాగే బావిలో వేస్తే మాకు విపరీతమైన పంటలు పండాయి, తద్వారా మాకు అష్టైశ్వర్యాలు కలిగాయి, ఆరోగ్యం కలిగింది. అందుకనే ఈ లడ్డు వేలంపాట ద్వారా మేము తీసుకుంటూ ఉంటామని పోటీ పడుతూ ఉంటారు. దాదాపు 20 నుంచి 25 మంది పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ ఏదైతే ఉందో బాలాపూర్ లడ్డు వేలంపాట 10 గంటల మధ్య సమయంలో జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ముందుగానే ఎవరైతే నమోదు చేసుకుంటారో వారందరూ ఇక్కడికి వస్తారు. 7 గంటల సమయానికి అందరూ కూడా చేరుకుంటారు. మొట్టమొదటి పూజ నిర్వహించిన తర్వాత ర్యాలీలోకి తరలించాక శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు.
మొత్తంగా చూసుకుంటే అచంచలమైన భక్తి విశ్వాసాలకు ఒక నమ్మకానికి ప్రతీక ఈ లడ్డు అని చెప్పుకోవచ్చు. సామాన్యంగా చూసే వాళ్ళకి అదొక తీయని మిశ్రమంగా కనిపించిన బాలాపూర్ లడ్డు విలువ తెలిసిన వాళ్ళకి ఆ యొక్క భక్తి విశ్వాసాలకు వాళ్ళ నమ్మకానికి ప్రతీక ఈ లడ్డుగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని బంగారు లడ్డు అని అంటూ ఉంటారు. అంతేకాదు ఇదొక ధార్మిక కార్యక్రమాలకు సామాజిక సేవకు కూడా ఈ ఉత్సవ కమిటీ ఈ యొక్క లడ్డు ద్వారా వచ్చేటువంటి మొత్తాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఈ బాలాపూర్ ఉంది, ఇది పంచాయతీ పరిధిలో ఉంటుంది. దీనికి రోడ్లు వేయించడం కానీ అలాగే ఏవైతే జీర్ణోద్ధరణ చేసేటువంటి ఆలయాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా హనుమాన్ మందిరం, లక్ష్మీ గణపతి మందిరం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ కానీ లేకపోతే వేణుగోపాల స్వామి ఆలయం కానీ మహంకాళి ఆలయం కానీ శివాలయం అభివృద్ధి కానీ వీటన్నిటికీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక దేవుని కార్యమే కాదు, సామాజిక పరమైన కార్యక్రమాలకు కానీ అలాగే సామాజిక సేవ పరంగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము లడ్డూని స్వామివారి చేతిలో అమరుస్తున్నారు. అందరూ ఒకసారి దాన్ని తాకి ఆ పుణ్యాన్ని కూడా వాళ్ళు కూడా తీసుకుని తరిస్తూ ఉన్నారు. స్వామివారు మనం చూడొచ్చు, విఘ్నేశ్వరుడు అంటేనే ఒక వ్యక్తిత్వ వికాసానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది విఘ్నేశ్వరుడి నుంచి రేపటి తరాలు చిన్నపిల్లలు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది చాలా ఉందని కూడా మనం అనేక రకాలుగా పుస్తకాలు చదువుకోవడం జరిగింది. విఘ్నేశ్వరుడి కళ్ళు చాలా సూక్ష్మంగా చూస్తూ ఉంటాయి, నిశ్చితంగా పరిశీలించమని చెప్తూ ఉంటుంది. అలాగే ఆయన విశాలమైనటువంటి చెవులు ఎక్కువగా సంగ్రహించమని, ఎక్కువ విషయాలు తీసుకోమని చెప్తుంది, చెడును బయటికి తోసేయమని చెప్తుంది. అలాగే ఆయన ఉదరం ఏదైతే ఉందో బాగా తినమని కాదు, ఎక్కువగా విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండమని చెప్తూ ఉంటుంది. అలాగే చిన్ని నోరు, చాలా మితంగా మాట్లాడమని చెప్తూ ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక ప్రకృతి ప్రవక్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రకృతి మన పండుగలు కానీ మన పర్వదినాలు కానీ చెప్పేటువంటి సకల మానవాళికి చెప్పేటువంటి ఒక ఉద్దేశము సందేశము ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం. అందుకనే విఘ్నేశ్వరుడు చాలా నిరాడంబరమైనటువంటి భక్తిని కోరుకుంటాడు. అంటే మట్టి నుంచి వచ్చింది ఏదైతే ఉంటుందో విఘ్నేశ్వరుడు ఉత్పత్తి నుంచి పరిణామ క్రమం నుంచి ముగింపు వరకు మనం చూసుకుంటే ఆ మట్టి నుంచి వచ్చినది తిరిగి సృష్టి ఏదైతే ఉంటుందో అది తిరిగి మళ్ళీ నీళ్ళలోనే వెళ్ళిపోతుంది, భూమికే చేరుకుంటుంది అనేది ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. మొత్తంగా శోభాయాత్ర ప్రారంభమైంది. దాదాపు 2 గంటల పాటు పూర్లో ఉన్నటువంటి అన్నిటినీ కూడా స్వామివారు, చాలా మంది వృద్ధులు అలాగే వచ్చి దర్శనం చేసుకోలేని చిన్నపిల్లలు ఇంటి దగ్గరికే స్వామివారు వస్తారు. అంటే భాగ్యనగర్ ఉన్నటువంటి అనేక విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి సిద్ధమవుతాయి. సరిగ్గా 7 గంటలు 8 గంటల ప్రాంతంలో బొడ్డురాయి దగ్గరికి వస్తుంది. 9-9:30 ప్రాంతంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది. 7 గంటల సమయంలో అసలు ఎంతమంది ఈసారి పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఈసారి ఎవరు ఈ లడ్డూను కైవసం చేసుకోబోయే ఆ అదృష్టవంతులు ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మమత, ఓవర్ టు యూ.